మిత్రులారా, ఈ గరికెపాటి గొడవ ఏంటండి బాబు? ప్రపంచం అంతానేమో యుద్ధ భయంతో కొట్టుకు చేస్తుంది. మనమేమో నిరుద్యోగం, అధిక ధరలు, దారిద్ర్యం, అవినీతి, పాలకుల్లో స్వార్థం, ఇట్లాంటి సమస్యలతో మనం కొట్టుకు చేస్తున్నాం. ప్రతిదాన్ని రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలని పాలకులు చూస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఒక రకంగా చేస్తుంది. రాష్ట్రాలను పరిపాలిస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఎక్కడెక్కడైతే అధికారంలో ఉన్నాయో అవన్నీ కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ పెద్ద ఓటు చోరీ అని చెప్పి అవి గొడవ పెడుతున్నాయి. ఇవేమీ గొడవ లేదు. మధ్యాహ్న భోజనం మీద పడ్డాడు ఏంటండి? మధ్యాహ్న భోజనం ఎవరికి పెడతారు? ఎందుకు పెడతారు? ఆ మధ్యాహ్న భోజనంలో గుడ్డు ఎందుకు పెడతారు? ఈ మాత్రం జ్ఞానం లేకుండా ఆయన ఇట్లా మాట్లాడేటేంటి? సరే, ఆయన అందరూ ఎలాగో తిడుతున్నారు. నేను అనేది ఏమిటయ్యా అంటే, ఆయన్ని తిట్టి ప్రయోజనం ఏముంది? అసలు మధ్యాహ్న భోజనం అనేటటువంటిది ఎందుకు పెడతారు, ఎవరికి పెడతారు, అలా పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి అని ఆ మాత్రం జ్ఞానము కూడా లేనటువంటి, ఆ మాత్రం అధ్యయనం అవసరం లేదు. సామాన్యుడిని అడిగినా చెప్తాడు ఎందుకు పెడుతున్నారని. ఎక్కడో చిన్న మెకానిక్ షాప్లో పనిచేసుకునేటటువంటి చిన్న కుర్రాన్ని అడిగినా చెప్తాడు మధ్యాహ్నం భోజనం ఎందుకు అవసరం అని. నిరుపేదలు, నిర్భాగ్యులు, అభాగ్యులు, అసహాయులు, గర్భ దరిద్రంలో కొట్టుమిట్టాడేటటువంటి వాళ్ళు పిల్లల్ని బడికి పంపరు. పనికి తీసుకెళ్తే 10 రూపాయలు వస్తాయని చెప్పి వాళ్ళని పట్టుకొని బడికి లాక్కెళ్ళాలి. లాక్కెళ్తే వాళ్ళకి ముద్ద ఎవరు పెడతారు? ప్రభుత్వాలే పెట్టాలి. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లోనేనా? కాదు. 28 రాష్ట్రాల్లో, అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు, అన్ని చోట్ల కూడా ఉన్నాయి కదా. గుడ్డు ఎందుకు పెట్టాల్సిన అవసరం వచ్చింది? పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరు? గర్భ దరిద్రంలో ఉన్నటువంటి కుటుంబాల పిల్లలే. ఉయ్యాల మంచాల మీద ఊగుతూ ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళ ఇళ్లల్లో పిల్లలకు మధ్యాహ్న భోజనాలు ఎవరో పెట్టాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మధ్యాహ్న భోజనం పెట్టే వాళ్ళని బుద్ధి లేనటువంటి వాళ్ళు, జ్ఞానం లేనటువంటి వాళ్ళు, ఆ మధ్యాహ్న భోజనం కోసం వస్తున్నటువంటి పిల్లలనేమో శోభనకు పెళ్లి కొడుకులు, ఇంత నీచంగా, ఇంత అవమానకరంగా ఆయన మాట్లాడాడు. సరే, మధ్యాహ్న భోజనం పెడుతున్నటువంటి వాళ్ళనేమో బుద్ధి జ్ఞానం లేనటువంటి వాళ్ళు అన్నారు. ప్రధానమంత్రి మోడీ పేరు మీద మొత్తం దేశవ్యాప్తంగా ఆ పథకం అమల్లో ఉంది. ఆయన కూడా అన్నట్టే, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా అన్నట్టే. ఆయన్ని అనుకొని ఏంటంటున్నాను నేను, అట్లాంటి కనీస జ్ఞానం కూడా లేనటువంటి వాళ్ళు చెప్పేటటువంటి ప్రవచనాలకు తలలోపి గంగిరెద్దుల్లాగా అలాంటి వాళ్ళ పాదాల మీద పడి, వాళ్ళ పాదసేవ చేసుకొని, వాళ్ళకి పూజ చేసుకొని, వాళ్ళకి పుష్పాభిషేకాలు చేసి, ఇట్లాంటి అజ్ఞానులు ఉన్నారే, వాళ్ళ అజ్ఞానాన్ని తిట్టుకోవాలి. ఇంత అహంకారంతో ఊగిపోయేటటువంటి వాళ్ళు ప్రవచనకారులు ఎందుకు అవుతారు? అహంకారులు ప్రవచనకారులు ఎందుకు అవుతారు? మహానుభావుడు గౌతమ బుద్ధుడు ఇట్లాంటి వాళ్ళు, జైనుడు ఇట్లాంటి వాళ్ళు సర్వస్వాన్ని త్యాగం చేసి, సమస్తాన్ని త్యాగం చేసి ప్రజలకు 4 మాటలు చెప్పినటువంటి వాళ్ళు. కాబట్టి గరికెపాటిని అనుకుని ఏమీ లాభం లేదు. గరికెపాటి లాంటి వాళ్ళు చెప్పేటటువంటి ప్రవచనాల్లో ఏదో ఉంది, ఏదో మహత్తు ఉంది, ఏదో శక్తి ఉంది, అవి వింటే మా జీవితాలు ఏవో బాగుపడిపోతాయి అని చెప్పేసి చాలా మూఢనమ్మకంతో, అజ్ఞానంతో ఊగిసలాడిపోతూ ఉంటారే, ఆయన పాదాల దగ్గర కూర్చొని ఊగిపోతూ ఉంటారే, వాళ్ళని అనాలి. అలాంటి వాళ్ళని అనాలి. ఇప్పటికీ కూడా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి బిలో పావర్టీ లైన్ ఆంధ్రప్రదేశ్ లెక్కలు చూస్తేనే 2015లో లెక్కలు 11.7 సంథింగ్ ఉంటే, అది క్రమంగా కొంచెం తగ్గి 2023 లెక్కలకు వచ్చేసరికి 4.2% ఉంది. ఇది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య. సో అలాంటి వాళ్ళంటే ఒక 22 లక్షల దాకా వచ్చారనుకోండి. దారిద్ర్య రేఖకు కొంచెం అటు ఇటుగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఇళ్ళు లేనటువంటి హోమ్లెస్ పీపుల్, ల్యాండ్లెస్ పీపుల్, వర్క్లెస్ పీపుల్, ఇలాంటి వాళ్ళు కనీసం 1 కోటి మంది అయినా ఒక ఆంధ్రప్రదేశ్లో ఉంటారని అనుకుందామండి. ఆ పిల్లలందరికీ చదువు ఎవరు చెప్పాలి? ప్రభుత్వాలే కదా. సో ప్రభుత్వాలు చేసేటటువంటి ఈ పనిని, ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పనులు, అసలైనటువంటి పనులు చాలా ఉన్నాయి.
అసలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి, దారిద్ర్య రేఖకు అటు ఇటుగా ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా కొంచెం ఉచ్చ స్థితికి తీసుకొచ్చి వాళ్ళని వాళ్ళ జీవన ప్రమాణాలని పెంచి వాళ్ళని కూడా మామూలు మనుషులుగా తీర్చిదిద్దేటటువంటి అత్యంత బృహత్తరమైనటువంటి కర్తవ్యం పాలకుల భుజస్కంధాల మీద ఉంది. అలా చెయ్యకపోతే వాళ్ళని తప్పు పట్టాలి. అలాంటి విషయాలు ఇంకా మధ్యాహ్న భోజనం పెడితేనే తప్ప బడికి రానటువంటి ఈ గర్భ దరిద్రం ఉందే, ఈ పరిస్థితి ఉందే, ఇంత నికృష్టమైనటువంటి పరిస్థితి, ఆ పరిస్థితిని మీరు ఎందుకు చక్కదిద్దలేకపోయారా అని చెప్పి అలాంటి వాళ్ళని తిడితే బాగుండేది. మరి ఇలాంటి వాళ్ళు ఇంత అహంకారంతో ఉండేటటువంటి వాళ్ళు చెప్పేటటువంటి మాటలకి తలలూపేటటువంటి వాళ్ళు వీళ్ళు. అలాంటి వాళ్ళ మాటలు వినకూడదు. అలాంటి వాళ్ళు అహంకారులు, అజ్ఞానులు, వాళ్ళకి ఏమీ తెలియదు. వాక్శుద్ధి తప్ప ఇంకేమీ లేదు. వాళ్ళకి వాక్శుద్ధి ఉంటుంది, మాటలు మాట్లాడగలరు, మాటలతో మనల్ని మంత్రముగ్ధుల్ని చేయగలరు. అది తప్ప ఇంకేమీ లేదు. శుద్ధి, ఆత్మశుద్ధి లేదు, వాక్శుద్ధి తప్ప. సో ఆత్మశుద్ధి లేనటువంటి వాళ్ళే ఇలాంటి అహంకారంతో, అజ్ఞానంతో పేటరేగిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఆదరించకూడదు, అలాంటి వాళ్ళని దరి చేరనివ్వకూడదు, అలాంటి వాళ్ళని దూరంగానే పెట్టాలి. అలాంటి వాళ్ళనే పూజలు చేస్తారు, అలాంటి వాళ్ళని ఆదరిస్తారు. అంతేకాదు పాలకులు కూడా అలాంటి వాళ్ళకి బిరుదులు ఇస్తారు, అలాంటి వాళ్ళకి సత్కారాలు, సన్మానాలు చేస్తారు, సింహాసనాలు వేసి కూర్చోబెడతారు. సిగ్గుపడాలి కదండి. మనం ఇలాంటి వాళ్ళన మనం దైవపీఠాల మీద ఎక్కించి కూర్చోబెడుతున్నామని చెప్పి సిగ్గుపడాలి. అటు పాలకులు, ఇటు ప్రజలు అందరూ కూడా సిగ్గుపడాలి. అందుకని నేను గరికపాటిని ఏమీ అనటం లేదండి, ఒక్క మాట అనటం లేదు. అహంకారులైనటువంటి, అజ్ఞానులైనటువంటి ప్రవచనకారులకి దూరంగా ఉండండి రా నాయన. మీ జీవితాలని మీరే చక్కదిద్దుకోవాలి. మీ జీవితాలని మీరే బాగు చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేయాలి. ఆ యుద్ధాలేవో మీరే చేయాలి. మంచి మాటలు వినాలి అంటే మంచి పుస్తకాలు చదువుకోండి. గొప్ప గొప్ప వాళ్ళు, జీవితాలని త్యాగం చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు రాసిన పుస్తకాలు ఉన్నాయి, వాళ్ళు చేసినటువంటి ప్రబోధాలు ఉన్నాయి, అవి వినండి. అంతే తప్ప ఇలాంటి అహంకారుల చుట్టూ తిరిగి మీరు మీ అజ్ఞానాన్ని ప్రదర్శించుకోకండి. అది ప్రజలకు చెప్పాలి 2 మాటలు అని చెప్పేసి గరికపాటికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆయన జ్ఞానం ఏ పాటిదో, గరికపాటి జ్ఞానం ఏ పాటిదో మనకు అర్థమైపోయింది. కాబట్టి ఇక ఆయనకి చెప్పి మనం ఏ లాభం లేదు, మనకు మనం చెప్పుకోవాలన్నమాట మిత్రులారా. అందుకనే ఈ మొత్తం వివాదం 2 రోజుల నుంచి చూసి ఒక చిన్న వీడియో అన్న చేద్దామని చిన్న వీడియో చేశాను. వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. అలాగే అజ్ఞాన అంధకారం నుంచి ఇప్పటికైనా ఓ ప్రజలారా బయటకు రండి. బాబాలు, స్వామీజీలు, ఈ ప్రవచనకారులు వీళ్ళెవ్వరూ మన బతుకుల్ని బాగు చేయలేరు నాయన. మనల్ని మనమే బాగు చేసుకోవాలి. ఇలాంటి అహంకారుల జోలికి వెళ్ళకండి అని చెప్పేసి మీరు తెలుసుకోండి, మీ మిత్రులకు కూడా తెలియజెప్పండి. థ్యాంక్ యూ.